బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇప్పటి వరకు 76 స్కూళ్లకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశామని, కేఎల్ఎస్ఆర్ కంపెనీకి 9 టెండర్లు దక్కాయని తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు స్కూళ్లు ఇచ్చారని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ టెండర్లను మంత్రులు పంచుకుంటున్నారని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ టెండర్ల స్కామ్పై అసెంబ్లీలో నిలదీస్తామని అన్నారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్లో స్కామ్లు కొనసాగుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి స్కామ్లు చేస్తున్నారని అన్నారు. ఇందులో సిఈ, ఈఎన్సీ అందరూ రిటైర్డ్ వాళ్లే ఉన్నారని తెలిపారు. 4-5 స్కూళ్లను ప్యాకేజీలుగా చేసి అన్యాయాలకు తెరతీశారని హరీష్ రావు మండిపడ్డారు. వీటి టెండర్లలో 1000 కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు. ఇందులో బీజేపీ వారికి 1-2 ప్యాకేజీలు దక్కాయని తెలిపారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు అన్నింటినీ బయటపెడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పూర్తి చేయగా అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న 26 నియోజకవర్గాలకు ఇవ్వలేదని హరీష్ రావు తెలిపారు. కక్షపూరితంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్కూళ్లు మంజూరు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, అలాగే కొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం స్కూళ్లు కేటాయించారని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో భారీ అవినీతి జరుగుతోందని హరీష్ రావు అన్నారు. కాంట్రాక్టర్లు ఆర్గనైజ్డ్ రింగ్ అయ్యి పనులను పంచుకుంటున్నారని అన్నారు. 76 స్కూళ్లకు సంబంధించిన ప్రతి టెండర్కు ఎక్సెస్ ధర కోట్ చేసి దక్కించుకున్నారని తెలిపారు. టెండర్లలో కనిష్టంగా 4.59 నుంచి గరిష్టంగా 4.96% ఎక్సెస్తో నిబంధనల ప్రకారం 5% దాటకుండా పక్కా ప్లాన్తో కొల్లగొట్టారని విమర్శించారు. ఒక్కో స్కూల్కు 250 కోట్లు కేటాయించగా అందులో సివిల్ వర్క్స్ కోసమే సుమారు 150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. 76 స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం 10,199.54 కోట్లు కాగా కాంట్రాక్టర్లు దాన్ని 10,693.55 కోట్ల ఎక్సెస్తో దక్కించుకున్నారని అన్నారు. అంటే కేవలం ఈ టెండర్ల ద్వారానే సుమారు 494 కోట్ల ప్రజాధనాన్ని అదనంగా దోచిపెడుతున్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరల్లో అత్యధికంగా 4.95% ఎక్సెస్ ధరకు టెండర్లు కేటాయించడం పలు అనుమానాలు కలిగిస్తున్నాయని హరీష్ రావు అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో 4.95 ఎక్సెస్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్లో 4.95 ఎక్సెస్కు టెండర్లు ఇచ్చారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్లో 4.95 ఎక్సెస్కు టెండర్లు ఇచ్చారని, మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం కొల్లాపూర్లో 4.77 ఎక్సెస్కు టెండర్ ఇచ్చారని చెప్పారు. మంత్రి కొండా సురేఖ నియోజకవర్గం వరంగల్ ఈస్ట్లో 4.99 ఎక్సెస్కు టెండర్ ఇచ్చారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం నల్గొండలో 4.87 ఎక్సెస్కు టెండర్ ఇచ్చారని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర నియోజకవర్గం ఖమ్మంలో 4.95 ఎక్సెస్కు టెండర్ ఇచ్చారని తెలిపారు. ఇక మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగులో 4.95 ఎక్సెస్కు టెండర్ ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి దామోదర రాజనరసింహ నియోజకవర్గం ఆందోళనలో 4.99కి ఎక్సెస్ టెండర్ ఇచ్చారని, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం వికారాబాద్లో 4.89% ఎక్సెస్ టెండర్ ఇచ్చారని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గం మందనిలో 4.89కి ఎక్సెస్ టెండర్ ఇచ్చారని తెలిపారు.
రేవంత్ రెడ్డి వాడుతున్న వాహనం కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరు మీదనే ఉంటుందని హరీష్ రావు అన్నారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంతో పాటు ఏకంగా 9 స్కూళ్ల టెండర్లను ఈ ప్రభుత్వం అదే కేఎల్ఎస్ఆర్ సంస్థకు కట్టబెట్టిందని పేర్కొన్నారు. మంత్రుల నియోజకవర్గాల్లోనే ఎక్కువ ధరకు టెండర్లు ఖరారు కావడం ఈ కుంభకోణానికి నిదర్శనమని చెప్పారు. నాడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం విషయంలో ఏనాడు రాజకీయ పక్షపాతం చూపలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సమానంగా ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. మిషన్ కాకతీయ మొదటి దశ నుంచే మిషన్ భగీరథ, బీసీ, మైనార్టీ, గురుకులాలు ఇలా ఏ పథకమైనా 119 నియోజకవర్గాలకు సమానంగా ఇచ్చారని అన్నారు. మెడికల్ కాలేజీలను అన్ని జిల్లాలకు ఇస్తూ నేటి కాంగ్రెస్ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గానికి కూడా ఇచ్చామని తెలిపారు. దళిత బంధు లాంటి గొప్ప పథకాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్న బట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర చింతకాని నుంచే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఘనత కేసీఆర్దేనని హరీష్ రావు కొనియాడారు. అభివృద్ధిని సమానంగా చూసిన బీఆర్ఎస్ ఎక్కడా, కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న అక్కస్తో 26 నియోజకవర్గాలకు స్కూళ్లను ఆపేసిన మీరెక్కడా అని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో జరిగిన ఈ 100 కోట్ల టెండర్ల కుంభకోణంపై శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని అన్నారు. నా దగ్గర ఈ స్కామ్కు సంబంధించి ఇంకా పూర్తి ఆధారాలు, వివరాలు ఉన్నాయని, వాటన్నింటినీ అసెంబ్లీ సమావేశాల్లో సభ సాక్షిగా బయటపెడతానని స్పష్టం చేశారు.